వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. మే డే సందర్భంగా పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సందర్శించారు. సుమారు 30 మంది వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించగా హోమియోపతి వైద్యులు కూడా మందులు పంపిణీ చేశారు. దాదాపు 1000 మంది ప్రజలు చికిత్సలు పొందగా ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు మెడికవర్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించారు. మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఉచితంగా మందులు అందించగా ప్రెస్ క్లబ్ సభ్యులు వచ్చిన ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ, పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నేతాజీ, కార్యదర్శి జయంత్ కుమార్, కొంచాడ రవి, సుభాష్ చంద్రబోస్, సూరో ప్రెస్ క్లబ్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా ముఖ్యంగా పలాస కాశీబుగ్గ ప్రెస్ క్లబ్ సోదరులందరూ కలిసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటు వైద్యుల సహకారంతో అటు మెడికల్ షాప్ సహకారంతో పెట్టిన ఈ మెడికల్ క్యాంపు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతిదీ ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ఇలాంటి పెద్దలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్ లా ఉంటుంది. ముఖ్యంగా ఎంతో బిజీ జీవితాల్లో ఉన్న పలాస కాశీబుగ్గకు చెందిన ప్రతి ఒక్క ప్రముఖ వైద్యులు కూడా ఈ మెడికల్ క్యాంపుకి వాళ్ళ సహకారం అందించడం నిజంగా చాలా అభినందించే విషయం. మరి వీటికి ముందుగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా వారి శాసనసభ్యులంగా నా తరఫున వారికి ధన్యవాదాలు, అభినందిస్తున్నాను. ఎంతో విలువైనటువంటి మెడిసిన్ సప్లై చేస్తున్నటువంటి పలాస కాశీబుగ్గ మెడికల్ షాప్ అసోసియేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ సమస్య